కర్ణాటకలో నిన్న హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ ప్రివెన్షన్ బిల్ 2025ని పాస్ చేశారు. ఈ లా ఒక మ్యాసివ్ పొలిటికల్ అండ్ పబ్లిక్ డిబేట్ ని ట్రిగర్ చేసింది. ఈ బిల్ కి సపోర్ట్ చేసేవారు ఏమంటారంటే, ఇప్పుడు పెరుగుతున్న కమ్యూనల్ హేట్రేడ్ ని స్టాప్ చేయడానికి ఈ బిల్ నెసెసరీ అని సపోర్టర్స్ అంటున్నారు. అపోనెంట్స్ ఈ లా ఫ్రీ స్పీచ్ ని థ్రెటన్ చేస్తుంది మరియు క్రిటిక్స్ ని సైలెన్స్ చేయడానికి మిస్యూజ్ చేసుకుంటారు అని అంటున్నారు. ఈ బిల్ పాస్ చేసేటప్పుడు అసెంబ్లీలో లౌడ్ ప్రొటెస్ట్ మరియు బీజేపీ వాకౌట్ కూడా చేశారు. కానీ ఈ లా ఎగ్జాక్ట్ గా ఏం చెప్తుంది, ఎందుకు ఇది ఇంత కాంట్రవర్షియల్ గా మారింది, ఆల్రెడీ 2022లో హేట్ స్పీచ్ గురించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మరియు ఎందుకు కొంతమంది దీన్ని చైనా మరియు నార్త్ కొరియాకి కంపేర్ చేసుకుంటున్నారు, ఇవన్నిటిని ఈ వీడియోలో కామ్ గా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా చూద్దాం. ఇలాంటి డైలీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంత ఐడ్రామా నడిచిన స్పీకర్ ఈ బిల్ ని ఓటింగ్ కి పెట్టినప్పుడు ఆ బిల్ పాస్ అయింది. ఈ బిల్లులో ఒక ఇంపార్టెంట్ లాస్ట్ మినిట్ చేంజ్ ని మాత్రం చేశారు. అది ఏంటంటే 10 years జైలు శిక్ష నుంచి 7 years కి తగ్గించారు. ఇక్కడ హేట్ స్పీచ్ అంటే మాటల ద్వారా లేదా ఆన్లైన్ కంటెంట్ ద్వారా, అంటే మనం చేసే వీడియోస్లో ఉద్దేశపూర్వకంగా ద్వేషం, శత్రుత్వం, చెడు భావం లేదా అసమ్మతి సృష్టించడం. హేట్ క్రైమ్స్ అంటే ఇలా ఎవరైనా హేట్ స్పీచ్ ని ప్రమోట్ చేసి, ఇన్సైట్ చేసి లేదా హేట్ స్పీచ్ కి సపోర్ట్ చేసినప్పుడు అది ఏమైనా వైలెన్స్ లేదా సోషల్ అన్రెస్ట్ అయితే కూడా ఇది కవర్ అవుతుంది. దీనికి పనిష్మెంట్ చూస్తే ఫస్ట్ టైం ఎవరన్నా హేట్ స్పీచ్ ని చేస్తే మినిమం 1 year జైలు ఉంటుంది. ఇది అప్ టు 7 years ఇంప్రిజన్మెంట్ కూడా అవ్వచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 50,000 ఫైన్ కూడా ఉంది. మళ్ళీ ఎవరైనా సేమ్ తప్పుని రెండోసారి రిపీట్ చేస్తే మినిమం 2 years జైలు ఉంది. ఇది అప్ టు మళ్ళీ 7 years ఇంప్రిజన్మెంట్ కూడా కావచ్చు. దీనికి ఫైన్ 1 lakh ఉంది. ఈ అఫెన్సెస్ అన్ని కాగ్నిజబుల్ అండ్ నాన్ బెయిలబుల్, అంటే పోలీసులు కోర్ట్ అప్రూవల్ లేకున్నా కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. ఈ బిల్ అడిషనల్ గా ఇంకా అథారిటీస్ కి కొన్ని పవర్స్ ఇస్తుంది. అథారిటీస్ మీ ఆన్లైన్ కంటెంట్, అంటే మీరు చేసే వీడియోస్ ను హేట్ స్పీచ్ అని లేబుల్ చేసి ఆ వీడియోస్ ని రిమూవ్ చేయొచ్చు. కానీ ఈ బిల్ ఎందుకు ఇంత కాంట్రవర్సీగా మారింది? ఈ బిల్ ను చాలా మంది స్ట్రాంగ్ గా అపోజ్ చేస్తున్నారు. అపోజిషన్ లీడర్ అయిన ఆర్ అశోక్ గారు ఈ బిల్ ని జర్నలిస్ట్స్ ని సైలెంట్ చేయడానికి, అపోజిషన్ లీడర్స్ ని టార్గెట్ చేయడానికి ఒక టూల్ గా వాడుతారు అని అంటున్నారు. ఈ బిల్లులో ఉండే కొన్ని టర్మ్స్, అంటే డిస్హార్మనీ, ఇల్ విల్, ఇలాంటి పదాలు గవర్నమెంట్ మరియు పోలీస్ కి చాలా ఎక్సెసివ్ పవర్స్ ఇస్తుంది. కానీ ఈ బిల్లు ద్వారా కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఒకవేళ ఎవరైనా రిలీజియన్ లేదా గవర్నమెంట్ పాలసీ గురించి స్ట్రాంగ్ గా క్రిటిసిజం చేస్తే దాన్ని కూడా హేట్ స్పీచ్ అని కన్సిడర్ చేస్తారా? మరియు ఈ హేట్ స్పీచ్ అనే దాన్ని ఎవరు డిసైడ్ చేస్తారు? ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. కానీ ఈ బిల్ ను కాంగ్రెస్ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇది కమ్యూనల్ హేట్రేడ్ ని, సోషల్ మీడియా మిస్యూజ్ ని తగ్గిస్తుంది. కానీ 2022లోనే సుప్రీంకోర్టు ఆల్రెడీ హేట్ స్పీచ్ ಬಗ್ಗೆ మాట్లాడింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, హేట్ స్పీచ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. పోలీసులు దీనికి సుమోటో ద్వారా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఎవరూ కంప్లైంట్ ఇవ్వకపోయినా పోలీసులే స్వయంగా కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి. మనం హేట్ స్పీచ్ ని ఎంత డిఫైన్ చేయడానికి వెళ్తామో అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. హేట్ స్పీచ్ లాస్ ఏమైనా చాలా వేగ్ గా మారితే ఒక హానెస్ట్ క్రిటిసిజం ని కూడా క్రిమినలైజ్ చేస్తాయి. ఎవరైనా ప్రొటెస్ట్ చేస్తే దాన్ని కూడా సైలెన్స్ చేస్తారు. అందుకే ఇక్కడ ఇంటెన్షన్ కంటే క్లారిటీ చాలా ముఖ్యమవుతుంది. ఇప్పుడు మనం వేరే దేశాలకి కంపేర్ చేసుకుంటే ఇండియాలో డెమోక్రసీ, ఎలక్షన్స్, అపోజిషన్స్, కోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఉండే లాస్ ని సుప్రీం కోర్టులో మనం ఛాలెంజ్ చేయొచ్చు. ఇక్కడ మీడియా మరియు సివిల్ సొసైటీ కూడా రోల్ ప్లే చేస్తుంది. అదే మనం చైనాలో చూస్తే అక్కడ ఒక్క పార్టీ రూల్ ఉంటుంది. మీడియా మరియు ఇంటర్నెట్ మీద వాళ్ళు స్ట్రిక్ట్ కంట్రోల్ తీసుకుంటారు. సోషల్ స్టెబిలిటీ మరియు నేషనల్ సెక్యూరిటీ మీద బ్రాడ్ లాస్ పెట్టుంటారు. అక్కడ ఎవరైనా గవర్నమెంట్ ని క్రిటిసిజం చేసినా దాన్ని క్రైమ్ లానే ట్రీట్ చేస్తారు. నార్త్ కొరియాలో చూస్తే అది ఇంకా వర్స్ట్ గా ఉంటుంది. అక్కడున్న లీడర్షిప్ ను ఎవ్వరూ క్రిటిసైజ్ చేయలేరు. అక్కడ సిచ్యువేషన్ ఎంత వర్స్ట్ గా ఉంటుందంటే ఫారెన్ కంటెంట్ ని చూడడం కూడా చాలా డేంజరస్. కానీ ఇప్పుడు మన ఇండియా ఏమి చైనా లేదా నార్త్ కొరియా లాగా అయిపోలేదు. కానీ ఇక్కడ మనం భయపడాల్సింది దేనికంటే, డెమోక్రటిక్ లాస్ ఏమైనా ఇలాంటి వేగ్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తే అవి మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఒక బ్యాలెన్స్ చేయడం. అంటే నిజంగా ఎవరైనా హేట్ స్పీచ్ స్ప్రెడ్ చేస్తే, ఎవరైనా ప్రజల్ని రెచ్చగొట్టి వైలెన్స్ లేకి దింపుతుంటే అలాంటివి స్టాప్ చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం మనం క్రిటిసిజం ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. డెమోక్రసీకి స్ట్రెంగ్త్ ఎప్పుడూ సైలెన్స్ లో ఉండదు, అది డిబేట్ లో మాత్రమే ఉంటుంది. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? కర్ణాటక హేట్ స్పీచ్ బిల్లు హేట్ రేడ్ ని స్టాప్ చేస్తుందా, లేదా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని సైలెన్స్ చేయడానికి ఇది ఒక టూల్ లా వాడుకుంటారా? మీ అభిప్రాయం కమెంట్స్ లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. డైలీ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.